నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి. జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఆదేశం. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా ఎస్పీ మణికంఠ. చిత్తూరు జిల్లాలో బాల కార్మికులు లేకుండా తగు చర్యలు అధికార యంత్రాంగం చేపట్టాలి. జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య. వార్తల్లోని వివరాలు. జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పగడ్బందీగా త్వరితగతిన ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జూన్ 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి చిత్తూరు జిల్లాకు కౌంటింగ్ సెంటర్ SV సెట్లో జరుగుతున్న ఏర్పాట్లను గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా కౌంటింగ్ సెంటర్లో బ్యారికేడింగ్, ఫుడ్ కోర్టు, త్రాగునీరు ఏర్పాటు, శానిటేషన్, పార్కింగ్, మీడియా సెంటర్, సీసీ కెమెరాల ఏర్పాటు, సూచిక బోర్డుల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. మొదటగా ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాటు చేసిన టేబుళ్ల అమరిక, కంప్యూటర్ల ఏర్పాటు, ఏజెంట్లకు అవసరమైన సీటింగ్ ఏర్పాటు తదితర అంశాలన్నింటినీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రంలో తగు భద్రతా ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని, పూర్తి నిఘా నీడలో ఓట్ల లెక్కింపుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఓట్ల లెక్కింపుకు కేటాయింపబడ్డ సిబ్బంది వారికి కేటాయించబడిన కౌంటింగ్ హాలుకు సులువుగా చేరుకునే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు, త్రాగునీరు అనుమతి లేదని, కౌంటింగ్ కేంద్రం వెలుపల త్రాగునీటిని ఏర్పాటు చేయాలని, ఫోన్లు డిపాజిట్ చేసుకునేందుకు కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా ROలు ముందస్తుగా వారి నియోజకవర్గాలలో ఏర్పాట్లను పరిశీలించుకొని ఎక్కడా లోటుపాట్లు లేకుండా అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అల్పాహారం, భోజనం ఏర్పాట్లకు సంబంధించి ఏజెంట్లకు, కౌంటింగ్ సిబ్బంది, మీడియాకు వేరువేరుగా కౌంటర్స్లను ఏర్పాటు చేయాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా కౌంటింగ్ కేంద్రంను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మీడియా సెంటర్లో LED స్క్రీన్, టీవీలు, కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం మరియు 7 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాలలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. దీనితో పాటు EVMలను మరియు పోస్టల్ బ్యాలెట్లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సోషల్ మీడియాతో పాటు ఇతర సామాజిక మాధ్యమాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతి సామరస్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇందులో భాగంగానే సోషల్ మీడియా లేదా వాట్సాప్లలో ఎన్నికలకు సంబంధించి ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సందేశాలు కానీ ఫోటోలు కానీ పోస్ట్ చేస్తే గ్రూప్ అడ్మిన్లు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎటువంటి విద్వేషాలు కానీ రెచ్చగొట్టే పోస్టులు కానీ పెట్టకూడదని, ఏదైనా ఒక పోస్టు పెట్టే ముందు పూర్తిగా ఆలోచించి దాని వాట్సాప్ గ్రూప్లో పెట్టాలని సూచించారు. అలాగే ప్రతి గ్రూపులోనూ గ్రూప్ అడ్మిన్లు నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూసుకోవాలన్నారు. వివాదాస్పద విషయాలు లేదా తప్పుదారి పట్టించే విధంగా సమాచారాలు పంపితే వాటిని తక్షణమే తొలగించాలని, అసత్య ప్రచారాలతో పాటు విద్వేషాలు సృష్టించే పోస్టులను పెడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించే వాట్సాప్ గ్రూపులలో తప్పుడు సందేశాలు పంపితే దాని బాధ్యత పూర్తిగా గ్రూప్ అడ్మిన్లదేనని తెలియజేశారు. ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో ఒక్కరు కూడా బాల కార్మికులు ఉండకూడదని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య పేర్కొన్నారు.
గురువారం డిఆర్ఓ ఛాంబర్ నందు జిల్లా కార్మిక శాఖ సహాయక కమిషనర్ ఓంకార్ రావుతో కలిసి జిల్లాలో బాల కార్మికుల నిర్మూలనపై జూన్ 1 నుండి జూన్ 30 వరకు జిల్లాలో నిర్వహించే డ్రైవ్ కార్యక్రమానికి సంబంధించి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం డిఆర్ఓ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో బాల కార్మికులు అనేది లేకుండా నిర్మూలించడానికి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, 14 సంవత్సరాల లోపు పిల్లలు అందరూ బడిలో ఉండాలని, పనిలో కాదన్నారు. జిల్లాలో జూన్ 1 నుండి జూన్ 30 వరకు జిల్లాలో బాల కార్మికుల నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తుంటే వారిని ఆ పని నుండి విముక్తులు చేయాలన్నారు. బాలలను పనిలోకి పంపించడం నేరం అవుతుందని, బాలలను బడికి పంపించాలని ప్రభుత్వాలు పిల్లల చదువు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్న విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడైనా పనిలో ఉంటే ఆ బాలలను బడిలో చేర్పించాలన్నారు. ఎవరైనా 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే అలాంటి యాజమాన్యంపై క్రిమినల్ కేసుతో పాటు జరిమానా, కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తుంటే వారికి సంబంధించి 1098 నెంబర్కు కాల్ చేసి తెలియజేయాలన్నారు. చేస్తున్నామో దాన్ని మానిటరింగ్ చేయడం, అదేవిధంగా రెస్క్యూ అండ్ రిపాట్రియేషన్ హాట్స్పాట్స్ అక్కడి నుంచి ఎవరైనా మనం ప్రిఫర్ చేస్తామో వాళ్ళని రెస్క్యూ చేయడం, రిపాట్రియేషన్ చేయడం, అదేవిధంగా దీనికన్నా ముఖ్యంగా కూడా ప్రొటెక్షన్ ఆఫ్ ది విక్టిమ్ అండ్ ఆల్సో విట్నెసెస్. ఈ మెయిన్ ఈ 5 పాయింట్స్ ఆ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ వల్ల చేయాల్సినటువంటి కార్యక్రమం. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ for eradication of child labor in our district. ఈ సమావేశంలో అందరూ సభ్యులు దాదాపు గతంలో వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అందరినీ కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో అందరూ కూడా ఈ పార్టిసిపేట్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఈరోజు ఏర్పాటు చేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మనం చేపట్టవలసినటువంటి అంశాలు ఈ డిపార్ట్మెంట్ ఎవరెవరి కార్యక్రమాలు చేపట్టాలి, మరి అనే అంశం పైన ఒకసారి అసిస్టెంట్ కమిషనర్ గారిని ఎక్స్ప్లెయిన్ చేయాలని రిక్వెస్ట్. కాణిపాకం ఆలయ హుండీ లెక్కింపులో చేతివాటం చూపించిన అప్రైజర్పై తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆలయ ఈవో వెంకటేష్ స్పష్టం చేశారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో వెంకటేష్ ఆధ్వర్యంలో చేపట్టారు. అయితే హుండీ లెక్కింపు కార్యక్రమానికి దేవస్థాన సిబ్బందితో పాటు క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి బ్యాంకు సిబ్బందిని అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలోని కట్టమంచికి చెందిన ఆంధ్ర బ్యాంక్ అప్రైజర్గా పనిచేస్తున్న ప్రకాష్ చేతివాటం ప్రదర్శించి 100 గ్రాముల బంగారు బిస్కెట్ను సంచిలో దాచుకోవడం సీసీ కెమెరాల ద్వారా ఆలయ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమంలో 100 గ్రాములకు పైగా 10 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను తస్కరించినట్లు సమాచారం రావడంతో ఆ అధికారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి విచారణ చేపడుతున్నారు. దీనిపై వివరాలు తెలియాల్సింది. ఓం గణేశాయ నమః. ఓం గం గణపతే నమః. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో 30/5/2024 తారీఖు ఉదయం 7 గంటలకు హుండీ కౌంటింగ్ ప్రారంభమైంది. హుండీలన్నీ కూడా తీసుకొని ఆస్థాన మండపంకి 8 గంటలకు వచ్చి ఇక్కడ హుండీ కౌంటింగ్ ప్రారంభమైనాక సాఫీగా జరుగుతూ ఉంది. బ్యాంకు వాళ్ళు ఒక 10 గంటల ప్రాంతంలో రావడం జరిగింది. ఫస్ట్ రౌండ్ ఇచ్చే టైంలో వాళ్ళు క్యాష్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. అప్పటికే ఒక రెడ్ ట్రేలో హుండీ ద్వారా వచ్చినటువంటి బంగారు, వెండి అంతా కూడాను అక్కడ పెట్టడం జరిగింది. అందులో 100 గ్రాములు ప్యూర్ గోల్డ్ 999 నంబర్ ఉన్నటువంటిది హుండీ ద్వారా వచ్చింది. అది
24 క్యారెట్స్. దాన్ని ఈ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి అప్రైజర్ ఒక వ్యక్తి ఆ మేనేజర్తో పాటు క్యాషియర్తో పాటు వచ్చి క్యాష్ తీసుకోవడానికి వచ్చి ట్రే పక్కన కూర్చొని మెల్లగా ట్రేలో నుండి అతను దాన్ని తీసుకొని లోపల పెట్టుకున్నాడు. పంచె లోపల పెట్టుకున్నాడు. పంచె లోపల బహుశా నిక్కర ఉండొచ్చు, దాంట్లో పెట్టుకున్నాడు. అక్కడి నుండి అతను అటు ఇటు చూసి మళ్ళీ మెల్లగా వెళ్ళి బ్యాంక్ వాళ్ళు మళ్ళీ సపరేట్గా కౌంటింగ్ చేస్తారు దాన్ని, మా దగ్గర తీసుకున్న క్యాష్. అక్కడ గోడ పక్కన ఒక సంచి పెట్టుకున్నాడు. ఆ సంచిలో తీసుకొని వెళ్ళి దీన్ని దాచిపెట్టేసి మళ్ళీ వచ్చి యథావిధిగా ఆయన కౌంటింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా మా సీసీ కంట్రోల్ రూమ్ నుండి నాకు ఫోన్ వచ్చింది. వెంటనే ఇక్కడే ఏఎస్ఐ, తర్వాత ఇతర పోలీసులు, మా హోంగార్డులు ఉన్నారు, మా సిబ్బంది ఏఈఓలు వాళ్ళందరూ కూడా ఉన్నారు, బ్యాంక్ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళందరినీ వెళ్ళి అక్కడ సెర్చ్ చేయమని చెప్పాను. సెర్చ్ చేస్తే ఒక బ్యాగ్లో దొరికింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఈ 100 గ్రాములు ప్యూర్ గోల్డ్ బిస్కెట్, ఒక రింగు, అది ఒక 1.5 గ్రాము ఉంటుంది. తర్వాత అతని షర్ట్ కూడా దాంట్లోనే ఉండింది. షర్ట్ జోబులో ఒక 500 రూపాయలు ఉండింది. యాక్చువల్గా అయితే హుండీ కౌంటింగ్ వచ్చేటప్పుడు బంగారు కానీ డబ్బు కానీ ఇల్లు కూడా తీసుకొని రాకుండా అప్రైజర్గా పనిచేస్తున్నాడు. కులం పేరుతో దూషించి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎస్ఆర్ పురం మండలం మేదవాడ దళితవాడకు చెందిన సుబ్బమ్మ మీడియాను ఆశ్రయించారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ గ్రామంలో రోడ్డుకు అడ్డంగా ద్విచక్ర వాహనంను అడ్డంగా పెట్టి పార్థసారథి పిల్లై కుటుంబ సభ్యులు గొడవ పడుతుండగా తాను అక్కడికి వెళ్లి ఎందుకు గొడవ వేస్తున్నారని అడగడం జరిగిందన్నారు. పార్థసారథి పిల్లై తనను కులం పేరుతో దూషించాడని ఆవేదన చెందారు. అంతేకాకుండా దాడికి ప్రయత్నించారని వాపోయారు. అలాగే తనకు ఇవ్వవలసిన 60,000 రూపాయలను ఇవ్వమని అడిగితే హీనంగా మాట్లాడుతున్నారని తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై ఎస్ఆర్ పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, పోలీసులు అండగా ఉన్నారని తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ చేపట్టి జిల్లా ఎస్పీ న్యాయం చేయాలని వేడుకున్నారు. మనకేం పని ఉండదని వాళ్ళు నన్ను కొట్టను వచ్చి దూషించి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. నేను ఇది నిజం, నేను అడిగిందని. ఈ కేసు నేను ఎస్ఐ దగ్గరికి వెళ్ళాను. కేసు పెడితే కేసు ఒక పక్క ఉండేటప్పుడు కూడా ఆయన ఆ కేసును పట్టించుకోలేదు. ఆ నుంచి మేము మరుసటి రోజు డిఎస్పీ దగ్గరికి వెళ్ళాం. ఆరువెట్టినాక నగరి అక్కడికి పోయినప్పుడు అతను లేదు, ఎక్కడికి వెళ్ళి ఉన్నారు, చిత్తూరుకి వచ్చేసి ఉన్నారు. మళ్ళీ ఆయన సీఏతో కలవమని వాళ్ళు పోలీసు వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేసి చెప్పారు. ఆ నుంచి మేము సీఏ దగ్గరికి వస్తే సీఏ ఎక్కడ ఉండుకొని ఉండో నేను ఎత్తుకొని అర్జీని అడుగుతాడు కానీ నేను కేసును పట్టించుకోవాలి. అతను ఈ అర్జీ ఎవరు రాశారమ్మా, ఈ అర్జీ ఎవరు రాశారు నీకు అని అడిగినాడు. అయ్యా ఈ అర్జీ నేను పుత్తూరు కోర్టులో ఒక అతను నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, అక్కడ ఆయన దగ్గర నేను రాయించుకున్నాను. వాళ్ళ ఇల్లు అక్కడ నాకు వెళ్తూ ఆయన నువ్వు చూపిస్తావని పది నన్ను ఏది ఇచ్చినాడు ఆయన. నేను చూపిస్తానన్న, మనిషిని చూపిస్తాను, ఇల్లు వాకిలు నాకు తెలియదు అన్న. అక్కడి నుంచి ఎస్ఆర్ పురం దగ్గరికి వచ్చినాం. ఎస్ఐ దాన్ని తీసుకుని దానికి రెస్పాండే కాలేదు. నిన్న కూడా పోయినాను. నిన్న పోయినప్పుడు కూడా నేను సీటింగ్ కేసు వేస్తాను, నాకు డబ్బు వేయాలా, వాళ్ళ ఎల్ఐసీలో కట్టుకొని ఉన్నారు. ఎల్ఐసి డబ్బు నేను అడిగితే నన్ను పంపిస్తాడు ప్రూఫ్ దమ్మని. అప్పుడు నేను ఇక్కడ మన కొంగారెడ్డిపల్లి బ్రాంచ్కి వచ్చి ఎస్బీ బ్యాంక్ వచ్చి అక్కడ ప్రూఫ్ 2019లో ఎత్తిచ్చినారు. 2013లో వాళ్ళు మాకు రాదు, మా మేనేజర్ వస్తే ఎత్తిస్తాను. నన్ను తిప్పిస్తూ ఉన్నారు కానీ ఎంత మాత్రమైనా వాళ్ళు నాకు రెస్పాండ్ అవ్వలేదు. వీళ్ళు పదే కులాన్ని భేదిస్తూ ఉన్నారు కానీ వాళ్ళ కొడుకు నన్ను లేపేసి కడపకి వెళ్ళిపోతానని ఒక అబ్బాయి శేఖర్ అనే అబ్బాయితో చెప్పున్నాడు. మేము టిఫిన్ చేసేదానికి పుల్లూరు రోడ్డుకు పోతే ఆ పిల్లోడు వచ్చి ఏమవుతావు నీకు వాడికి గొడవలు. తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాజూరు బాలాజీ జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గురువారం చిత్తూరు టీడీపీ కార్యాలయంతో పాటు చిత్తూరు నగరంలోని పలు డివిజన్లలో కాజూరు బాలాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం
అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి కాజూరు బాలాజీ అని, కరోనా కష్ట సమయంలో సైతం ఎంతో మంది పేద ప్రజలను ఆదుకోవడంతో పాటు కరోనా వ్యాక్సినేషన్ను ఉచితంగా ప్రజలకు అందజేశారని గుర్తు చేశారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేశారని, అలాగే ఎన్నికల సందర్భంగా సైతం పార్టీ గెలుపు కోసం అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లారని గుర్తు చేశారు. పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న కాజూరు బాలాజీ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా చిత్తూరు నగరంలోని 1, 2, 50, 17, 19, 25 వార్డుల పరిధిలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు శంకర్, రమేష్, మంజుల, నాగేశ్వరరావు, గోపి, కిషోర్, నిత్య, ఉదయ్, శ్రీధర్, బలిజ సంక్షేమ సంఘం నాయకులు యశ్వంత్, సాయి, భరత్, వంశీ, మంజు, సతీష్, దాము, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాజూరు బాలాజీ అన్నగారు ఈరోజు ఆయన అభిమానులు, ఆయన మిత్ర కుటుంబం, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఆయన ఘనంగా జరగడం జరిగింది. ఆయన జన్మదినం జరుపుకోవాలనేసి ఉన్నత పదవులు పొందాలని ఆ విద్యాసం తగ్గించాలని ప్రార్థిస్తూ ఈరోజు కరోనా టైంలో ఆయన ఎంతోమందికి కరోనా మందు అందించి ఎంతోమందికి ప్రాణదాత అయినారు. మదర్ తెరెసా స్ఫూర్తితో వరద సమయంలో అందరికీ బెడ్షీట్లు కానీ అన్నదానం దగ్గర కానీ అన్ని ముందు ఉండి కరోనా శైలిలో అందరికీ చాలా కార్యక్రమాలు చాలా అందించారు. కాబట్టి ఆయనకి ఇంకా వెంకటేశ్వర ఆశిస్తూ మన పదవి పొందాలని కోరుకుంటూ జై కాజూరు బాలాజీ, జై తెలుగుదేశం, నాయకత్వం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు శక్తిపీఠం శ్రీ మాతాజీ రమ్యానంద స్వామీజీ, కుర్తాలం శంకరాచార్య మఠం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ, పాండుచేరి టూరిజం మినిస్టర్ లక్ష్మీనారాయణ, ఖమ్మం ఎమ్మెల్సీ మధు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రెడీ గారు పోయేస్తారా మీరు? సార్ ఒక్క నిమిషం సార్. ప్రసాద్ నీ దగ్గర ఫోన్ లేదా? आने वाले भक्तगण अपना सामान सेलफोन चप्पल बैग में ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.